ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో నిజంగా బీజేపీ గెలిచిందా, లేకపోతే తొత్తడం జరిగిందా? ఇప్పుడు ఇది దేశమంతా హాట్ టాపిక్. అసలు ఆపు ఓడిపోయింది, బీజేపీ గెలిచిందంటేనే అందరికీ ఆశ్చర్యం కలిగింది. కానీ ఇప్పుడు ఓట్ల వివరాలన్నీ బయటకు వస్తున్న కొద్దీ విశ్లేషణలు మొదలైనవి. ఈ విశ్లేషణలు కొన్ని దిగ్భ్రాంతికరమైనటువంటి విషయాలను బట్టబయలు చేస్తున్నాయి. ఆపు ఓడిపోవడం కాదు, ఎన్నికల కమిషన్ సహకారంతోనే బీజేపీ నాయకత్వం చేసినటువంటి తొత్తడం ఫలితంగానే బీజేపీ గెలిచినట్టు ప్రకటించుకోగలిగింది అనేది ఇప్పుడు ప్రజలకు కలుగుతున్నటువంటి అనుమానం. ఎందువల్ల ఈ అనుమానం వస్తోంది? బీజేపీకి పోలైన మొత్తం ఓట్లు 43,23,110. ఆప్కు పోలైన మొత్తం ఓట్లు 41,33,898. అంటే మొత్తం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ కన్నా బీజేపీకి అదనంగా వచ్చిన ఓట్లు 1,89,212. అంటే కేవలం 1,89,212 ఓట్ల తేడా ఆప్ ఓడిపోయినట్టు, బీజేపీ గెలిచినట్టు తీర్పును తారుమారు చేసింది. అట్లా జరిగే అవకాశం లేదా అంటే ఉంటుంది. టఫ్ ఫైట్ ఉన్న చోట, ఓటర్లు రాజకీయంగా షార్ప్గా డివైడ్ అయి ఉన్న చోట అట్లా జరగవచ్చు కూడా. కానీ ఇప్పుడు ఢిల్లీ ఎన్నికల్లో అట్లా జరగలేదు అని చెప్పి అనుమానాలు స్పష్టంగా ముందుకు వస్తున్నాయి. కారణం ఏమిటి? గత పార్లమెంట్ ఎన్నికలకు ఇప్పుడు ఢిల్లీ శాసనసభ ఎన్నికలకు మధ్య కేవలం 7 మాసాల్లో 4 లక్షల మంది కొత్తగా ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఎక్కడ ఈ స్థాయిలో కొత్త ఓటర్ల నమోదు జరగలేదు. ఇది ఒక్క ఢిల్లీ రాష్ట్రంలో మాత్రమే జరిగింది. మనం ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పోల్చుకున్న గత 5 సంవత్సరాల్లో తెలంగాణలో పెరిగిన ఓట్లు 5 లక్షలు. ఈ 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో పెరిగిన ఓట్లు 6 లక్షలు. కానీ ఢిల్లీలో పెరిగిన ఓట్లు 8 లక్షలు. ఈ 3 రాష్ట్రాల జనాభాలో పెద్ద తేడా లేదు. తెలంగాణ కంటే ఇంకా ఢిల్లీ జనాభా తక్కువ. ఈ 8 లక్షల పెరుగుదలలో 4 లక్షలు కేవలం 7 మాసాల్లో పార్లమెంట్ ఎన్నికల తర్వాత మాత్రమే పెరిగినాయి. ఇది అసాధారణం. అంటే సరిగ్గా గత ఎన్నికల సమయానికి లేని ఓటర్లు కొత్తగా ఇప్పుడు వచ్చారు అని అంటే, పార్లమెంట్ ఎన్నికల సమయానికి కూడా లేని ఓటర్లు కొత్తగా ఇప్పుడు వచ్చారు అని అంటే 4 లక్షల మంది ఓటర్లు ఈ 7 మాసాల మధ్యలోనే పుట్టారా? వారికి సరిగ్గా ఈ 7 మాసాల్లోనే ఓటు హక్కు వచ్చేసిందా? సహజంగానే ఆశ్చర్యకరమైనటువంటి ప్రశ్నే అవుతుంది. ఇప్పుడు మనం కేజ్రీవాల్ పోటీ చేసిన నియోజకవర్గం చూస్తే, 5 ఏళ్ల కింద కేజ్రీవాల్ గెలిచినప్పుడు ఆ నియోజకవర్గంలో ఉన్న ఓట్లలో 39,757 ఓట్లు తొలగించబడ్డాయి. అంటే 4వ వంతు ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోయారు. ఒక నియోజకవర్గంలో 4వ వంతు ఓటర్లు ఓటు హక్కును కోల్పోవడం అనేది ఎక్కడైనా మనం చూసామా? ఇది అసాధారణంగా కనపడుతుంది. అంతేకాదు, ఢిల్లీ ఎన్నికల్లో గతంలో ఆప్ గెలిచి ఇప్పుడు ఓడినటువంటి స్థానాల్లోనే అత్యధికంగా తొలగించబడ్డ ఓట్లు అక్కడే, కొత్తగా నమోదైన ఓట్లు కూడా అత్యధికంగా అక్కడే. అంటే గత ఎన్నికల్లో ఆప్ ఓడిపోయి బీజేపీ గెలిచినట్టుగా చెప్పినటువంటి సీట్లు, అంటే 5 ఏళ్ల కింద ఆప్ ఎమ్మెల్యేలుగా గెలిచి మొన్న ఎన్నికల్లో ఆప్ ఓడిపోయి బీజేపీ వైపు తీర్పు వచ్చిందని చెప్పబడుతున్నటువంటి సీట్లలోనే అత్యధిక ఓటర్లకు ఓట్లు రద్దు చేయబడ్డాయి. అత్యధికంగా కొత్త ఓటర్ల నమోదు కూడా ఆ నియోజకవర్గాల్లోనే జరిగింది. సహజంగానే ఇది అనుమానాలకు అవకాశం ఇస్తుంది. ఆ నియోజకవర్గాల్లోనే ఓటర్లు ఎందుకు తొలగించబడ్డారు? ఆ నియోజకవర్గాల్లోనే ఇంత పెద్ద ఎత్తున కొత్త ఓటర్లు నమోదు ఎట్లా జరిగింది?
ఇది ఎవరికైనా వచ్చే అనుమానమే. అందుకని న్యాయబద్ధంగా ఉన్న ఓటర్లకు ఓటు హక్కు లేకుండా చేసి దొంగ ఓటర్ల నమోదు జరిగిందా? ఆ విధంగా ప్రజల హృదయాల్లో ఆప్ ఉన్నప్పటికీ ఎన్నికల మాయాజాలంలో తొత్తడం చేసి ఓడిపోయినట్టు బీజేపీ గెలిచినట్టు ప్రకటించుకున్నారా? ఇదే ఈరోజు ప్రజల ముందు ఉన్నటువంటి ప్రశ్న. ఎందుకంటే ఇవన్నీ లెక్కలేవు, అభిప్రాయాలు కాదు, స్పష్టంగా లెక్కలు ఉన్నాయి. ఎన్ని ఓట్లు రద్దయినాయి, ఎన్ని కొత్త ఓట్లు నమోదైనవి, ఏ ఏ నియోజకవర్గాల్లో అవి రద్దయినాయి, ఏ ఏ నియోజకవర్గాల్లో కొత్త ఓటర్లు వచ్చారు, బీజేపీ గెలిచిందెక్కడ, ఆప్ గెలిచిందెక్కడ, ఇవన్నీ క్రిస్టల్ క్లియర్గా స్పష్టంగా ఉన్నటువంటి అధికారయుత లెక్కలే. కాబట్టి ఇప్పుడు ఈ ప్రశ్నలకు ఎన్నికల కమిషన్ సమాధానం చెప్పాలి. ఎన్నికల కమిషన్ ఏం సమాధానం చెప్తుంది? ఇప్పుడు వీటికి ఎన్నికల కమిషన్ ఏమీ సమాధానం చెప్పదు. ఎందుకంటే ఇది కేంద్ర బీజేపీ చేతుల్లో పావుగా మారింది, ప్రధానమంత్రి చేతుల్లో పావుగా మారింది. ఈ మాట ఎందుకు చెప్తున్నాం? గత పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కూడా దిగ్భ్రాంతికరమైనటువంటి లెక్కలు బయటకు వచ్చినాయి. సుమారు 5,14,00,000 ఓట్లు పోలైన ఓట్ల కంటే అదనంగా లెక్కించబడ్డాయి అని మొత్తం మీడియాలో కోడై కూసింది. అసలు పోలైన ఓట్ల కంటే లెక్కించిన ఓట్లు ఎక్కువ ఎట్లుంటాయి? పోలైన ఓట్ల కంటే లెక్కించిన ఓట్లు తక్కువ ఉండే అవకాశం ఉంటుంది. 100 ఓట్లు పోలైతే 10 ఓట్లు మురిగిపోతే 90 ఓట్లే లెక్కిస్తారు. కానీ 100 ఓట్లు పోలైతే 110 ఓట్లు లెక్కింపు ఎట్లా సాధ్యమైంది? దేశంలో 5,14,00,000 ఓట్లు పోలైన ఓట్ల కంటే అదనంగా లెక్కించబడ్డాయి అని అంటే ఈ మాయాజాలానికి కారణం ఏమిటి అనే ప్రశ్న అప్పుడే వచ్చింది. అనేక మంది మేధావులు ఎన్నికల కమిషన్ అప్రోచ్ అయ్యారు. ఎన్నికల కమిషన్కు మెమరాండం ఇచ్చారు, వివరణ ఇవ్వాలి అని, వాస్తవాలు బట్టబయలు చేయాలి అని, విచారణ జరపాలి అని. ఎన్నికల కమిషన్ నోరు మెదపలేదు. ఈవీఎంస్ లేకముందే పేపర్ బ్యాలెట్ మీద ఓటేసిన కాలంలోనే ఓటర్స్ పోలింగ్ శాతం, ఫైనల్ పోలింగ్ శాతం చెప్పడానికి 24 గంటలకు మించి పట్టేది కాదు. సాయంత్రం 5 గంటలకు అధికారయుతంగా పోలింగ్ పూర్తయ్యే సమయానికి ఎంత ఓటింగ్ జరిగిందో చెప్పేవాళ్ళు. ఆ తర్వాత కాంపౌండ్లో ఉన్న వాళ్ళందరికీ ఓటేసే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళందరూ పూర్తిగా ఓటేసేంత వరకు అవకాశం ఇస్తారు, గేట్లు తాళవేసి. కాబట్టి రాత్రి ఎప్పుడో పూర్తయితాయి అవన్నీ. అందుకని అవన్నీ కూడా కలిపి తుది ఓటింగ్ శాతం చెప్పడానికి తరువాత రోజు సాయంత్రం దాకా టైం పట్టేది. ఇదంతా ఎలక్ట్రానిక్ యుగం రాకముందు, ఇంటర్నెట్లు లేకముందు, పేపర్ బ్యాలెట్టే ఉన్నప్పుడు చేసిన పని. ఇప్పుడు ఇంటర్నెట్ యుగం, సెల్ ఫోన్లు వచ్చినాయి, పేపర్ బ్యాలెట్లు కాదు, ఈవీఎంలు బటన్ నొక్కితే మొత్తం కంప్యూటర్లో లెక్కలు వచ్చేయాలి. ఇలాంటి సమయంలో సాయంత్రం 5 గంటలకు పోలైనటువంటి పోలింగ్ శాతం చెప్పిన తర్వాత తుది పోలింగ్ శాతం ప్రకటించడానికి ఎన్నికల కమిషన్కు 6 నుంచి 10 రోజులు పట్టింది. కారణం ఏమిటి? అంత సమయం ఎందుకు పట్టింది? ఈ మూల నుంచి ఆ మూలకు ఈ లెక్కలు రాసుకున్న కాగితం తీసుకొని పోయి ఢిల్లీలో ఎన్నికల కమిషన్కి ఇవ్వడానికి గుర్రం మీద సైనికుడు పోవాల్సి వచ్చిందా? బస్సులో పోవాల్సి వచ్చిందా? 6 రోజుల నుంచి 10 రోజులు ఎట్లా పడుతుంది? సెల్ ఫోన్లో ఫోన్ చేసి చెప్పడానికి కూడా 6 నిమిషం చాలు కదా, మెయిల్ పంపడానికి కూడా 6 నిమిషం చాలు కదా. ఈ ప్రశ్నకు ఎన్నికల కమిషన్ నుంచి సమాధానం లేదు. అప్పుడే సందేహం కలిగింది, అసలు మోడీ మరొకసారి అధికారంలోకి ఎట్లా వచ్చాడు, 3వసారి ప్రధానమంత్రి ఎట్లా అయ్యాడు, ఈ లెక్కలన్నీ తొత్తడమే అనే అనుమానం ప్రజలకు వచ్చింది. ఈ ఎన్నికల్ని ఏ మేరకు విశ్వసించాలి అనేటువంటి భయం కూడా మొదలైంది. అక్కడితో ఆగలేదు. మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలు, హర్యానా శాసనసభ ఎన్నికలు, ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో కూడా మరికొన్ని కొత్త విషయాలు బట్టబయలేవి.
ఆశ్చర్యకరంగా ఎన్నికల చరిత్రలో, భారతదేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా సాయంత్రం 5 గంటలకు అఫీషియల్గా పోలింగ్ సమయం ముగిసిన తర్వాత కాంపౌండ్ లోపల ఉండి ఓటేసినటువంటి ఓట్ల శాతం చాలా ఎక్కువ ఉండటం. ఇది మహారాష్ట్ర, హర్యానా, ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో ఈసారి బట్టబయలైంది. చరిత్రలో ఎప్పుడు లేనంతమంది సాయంత్రం 5 తర్వాత రాత్రి 12 గంటల లోపు ఓటేశారు. ఎట్లా సాధ్యమైంది? ఇన్నిసార్లు పార్లమెంట్ ఎన్నికలు, శాసనసభ ఎన్నికలు అనేక సార్లు జరిగిన ఈ దేశంలో ఎప్పుడూ లేని పర్సంటేజ్, ఎప్పుడు లేనంతమంది ఇప్పుడే సాయంత్రం 5 రాత్రి 12 మధ్యలో అందరూ పడుకున్న తర్వాత ఓట్లేసిన పరిస్థితి ఇప్పుడే కొత్తగా ఎందుకు వచ్చింది అంత ఎక్కువ? అంతేకాదు, ఇందులో ఇంకొక మతలబు ఉంది. ఏ ఏ స్థానాల్లో అయితే బీజేపీ గెలిచిందో ఆ స్థానాల్లోనే ఈ పోలింగ్ ఎక్కువ ఉంది. అంటే అర్ధరాత్రి పోలైన ఓట్లు ఎక్కువ ఉన్న చోటనే బీజేపీ గెలిచినట్టు తేలింది. అంటే ఆ ఓట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? నిజంగా కాంపౌండ్లో అంతమంది ఉన్నారా లోపల? డే అంతా ఓటేయకుండా అర్ధరాత్రి పోయి ఓటేసే వాళ్ళ సంఖ్య అంత ఎక్కువ ఎందుకు పెరిగింది? అది బీజేపీ గెలిచిన సీట్లలోనే ఎందుకు పెరిగింది? కాబట్టి అవన్నీ నిజమైన ఓట్ల, లేకపోతే రెగ్గింగా, దొంగ ఓట్ల? ఈ సందేహం ప్రజలందరికీ వచ్చింది. అది కూడా తేల్చొచ్చు చట్ట ప్రకారం పోతే. సీసీ ఫుటేజ్ మొత్తం ప్రతిపక్షాల ముందు, ఆల్ పార్టీస్ ముందు పెడితే అది కూడా తేలుతుంది నిజంగా అంతమంది లోపల ఉన్నారా లేదా అని. కానీ ఆ ఫుటేజీ చూపించట్లేరు. చూపించకపోగా రూల్స్ సవరించారు. ఆ ఫుటేజీని ఎవరికి చూపించాల్సిన అవసరం లేదు అని. ఎందుకు ఈ దాపరికం? ఎందుకు దాచిపెడుతున్నారు సమాచారాన్ని? అందుకని ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, హర్యానాల్లో బీజేపీ గెలిచినటువంటి స్థానాల్లో ఈ లెక్కల తొత్తడం స్పష్టంగా కనబడతా ఉంది. పార్లమెంట్ ఎన్నికల్లో 5,14,00,000 ఓటర్లు ఓటేయని ఓట్లు లెక్కలోకి వచ్చినాయి. ఇవన్నీ చరిత్రలో ఎప్పుడూ మనం కన్నవి కాదు, విన్నవి కాదు. ఇప్పుడు ఢిల్లీ ఎన్నికల్లో మరో రకమైనటువంటి తొత్తడం జరిగినట్టు కనపడతా ఉంది. వీటికి అంతం లేదా? అంటే ప్రజల హృదయాలను గెలుచుకోలేనటువంటి స్థితిలో, మంచి పరిపాలన అందించి ప్రజల విశ్వాసం పొందగలిగే స్థితిలో లేనప్పుడు బీజేపీ ఎన్నికల ప్రాసెస్లో తొత్తడం చేసి ఎన్నికల కమిషన్ను తమ గుప్పిట్లో పెట్టుకొని తిమ్మిని బమ్మిని చేసి ఓడిన సీట్లు గెలిచినట్టుగా కూడా మార్చుకొని లేని మెజారిటీ తనకు ఉన్నట్టుగా వచ్చినట్టుగా చూపించగలుగుతోంది అనేది ఇప్పుడు ప్రజలకు వస్తున్న అనుమానం. అనేక మంది జర్నలిస్టులు విశ్లేషణ చేస్తున్న వాళ్ళందరూ చూపిస్తున్న లెక్కలు చూస్తుంటే ప్రజలకు సహజంగానే అనుమానం వస్తుంది. మరి ఈ పార్లమెంటరీ వ్యవస్థలో ఎన్నికల ప్రక్రియ చాలా కీలకమైంది. ఆ ఎన్నికల ప్రక్రియలోనే పారదర్శకత లేకపోతే, ఆ ఎన్నికల ప్రక్రియలోనే తొత్తడం జరిగిందనేటువంటి అనుమానాలు ప్రజలకు బలపడతా ఉంటే, ఒక ఎన్నికకు మరొక ఎన్నికకు మధ్య కొత్త కొత్త పద్ధతుల్లో తొత్తడాలు జరుగుతున్నట్టు తేలుతూ ఉంటే, ఆ ప్రజలకు అసలు ఈ ఎన్నికల వ్యవస్థ మీద విశ్వాసం సన్నగిల్లితే దానికి ఎవరిది బాధ్యత? ఎన్నికల కమిషన్ జవాబు చెప్పాలి. కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఎన్నికల కమిషన్ మీద, కేంద్ర ప్రభుత్వం మీద ప్రజలు సమిష్టిగా ఒత్తిడి చేయాలి. ప్రభుత్వం మీద, ఎన్నికల కమిషన్ మీద ప్రజలు సమైక్యంగా కదిలి ఒత్తిడి చేయకపోతే, నిలదీయకపోతే ఈ ప్రజాస్వామ్యం మరింత భూటకంగా మారుతుంది. ఈ ఎన్నికల వ్యవస్థ మరింత తొత్తడం అయిపోద్ది. మోసపూరితమైనటువంటి ఎన్నికల పద్ధతిగా మారిపోతుంది. ప్రజాభిప్రాయానికి ఎన్నికల ఫలితాలకు సంబంధం లేకుండా పోతుంది. ప్రజాభిప్రాయానికి ఎన్నికల ఫలితాలకు సంబంధం లేనప్పుడు అది ప్రజా తీర్పు ఎట్లా అవుతుంది? ప్రజల తీర్పు ఒకటవుతుంది, ఎన్నికల ఫలితాలు మరొకటవుతాయి.
అంటే ప్రజల తీర్పుకు భిన్నంగా ప్రజలు వద్దనుకున్న పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఏర్పడతా ఉంది. ఇంతకంటే అప్రజాస్వామికం మరొకటి ఉండదు. ప్రజాస్వామ్యం పేరుతో ప్రజలను మోసగించడంకి ఇది పరాకాష్ట. అందుకే భారతదేశ ప్రజలందరూ కదలాల్సినటువంటి సమయం, ఎన్నికల కమిషన్ను, మోడీ ప్రభుత్వాన్ని నిలదీయాల్సినటువంటి సమయం, భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని, ఎన్నికల ప్రక్రియను కాపాడుకోవాల్సినటువంటి సమయం.